వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి ప్రసంగవశాన చెప్పినటువంటి మణిమాణిక్యాలు. ఎవరి సద్గురు సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు, నా కోసం నేనే. కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు. అడ్రస్సును బట్టి మనిషి యొక్క జ్ఞానాన్ని అంచనా వేయొద్దు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాషాయ బట్టలు ధరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు, స్వామీజీగా నమ్మొద్దు. ఆశ్రమం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నమ్మొద్దు. కొంతమంది స్వామీజీల వెనక, ఆశ్రమాల వెనక ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనాథ బాలలని, విధవలని, వృద్ధులను ఆశ్రమాలలో చేర్చేటప్పుడు బాగా ఆలోచించి పూర్వపరాలను గుర్తిరిగి చేర్చండి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో సందేహమే లేదు. జిల్లెళ్లమూడి అమ్మవారి యొక్క మంత్రబలం ఈయనకుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడైనటువంటి వీరయ్య గారు, ఆయన యొక్క మంత్రబలం ఈయనకుంది. సామాన్య స్కూల్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా ఆ పోస్టుకి రిజైన్ చేశాడు. ఎవరైనా చేస్తారా? ఈ కాలంలో ఉద్యోగం రావడమే కష్టం, గవర్నమెంట్ ఉద్యోగం. అటువంటిది రిజైన్ చేశాడు. ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు. వరల్డ్ టీచర్ ఎవరు అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారే. ఆయన కొన్ని ప్రసంగవశాన శిష్యులతో చెప్పినటువంటి మణిమాణిక్యాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంతా రివర్స్ గేర్, అక్కడ అంతా రివర్సే అని అంటారు ఆయన. కళని నువ్వేమంటున్నావు? మెలకువ అంటున్నావు. మెలకువని నిద్ర అంటున్నావు. ఆరోగ్యాన్నే అనారోగ్యం అంటున్నావు. అనారోగ్యాన్ని ఆరోగ్యం అంటున్నావు. మరణాన్ని జీవితం అంటున్నావు. జీవితాన్నే మరణం అంటున్నావు. ఇక్కడ అంతా రివర్స్లోనే జరుగుతూ ఉంది. అసలు ఉన్నటువంటి దాన్ని లేదు అంటున్నావు. అస్థి అనేటువంటి దాన్ని నాస్తి అనేటువంటిది అంటున్నావు. ఇప్పుడు ఈ వాచి ఉందనుకోండి, ఉంది, ఇప్పుడు లేదు. అంటే నాస్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఒక వస్తువు ఉంటేనే నాస్తి అనేటువంటిది వస్తుంది. నాస్తికులు అంటాం. వాళ్ళకు కూడా దేవుడి యొక్క ఉనికి తెలుసు, కానీ అంగీకరించరన్నమాట. ఏదో అతీతమైన శక్తి ఉంది అని తెలిసినా కానీ వాళ్ళు అంగీకరించరు. వాళ్ళనే నాస్తికులు అని అంటాం. అంటే అస్థి నుండే నాస్తి అనేటువంటిది వస్తుంది. ఇక్కడంతా కూడా రివర్స్ గేరి. ఉండటాన్నే లేదు అంటున్నావు, లేకపోవటాన్నే ఉంది అంటున్నావు. ఈ శ్రీవారి వాక్యాలకి ఎంతోమంది శిష్యులు స్పందించారు. వాళ్ళల్లో కొంతమంది శ్రీకాంత్ అనేటువంటి అతని, పట్టెయ్య అనేటువంటి అతని, బాబు అనేటువంటి అతని, ఇటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానప్రసూనాలు ధరించినటువంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఒక శిష్యుడు అడిగాడు ఆయన్ని, ఉండటాన్ని లేదంటున్నావు, లేకపోవడాన్ని ఉందంటున్నావు కదా, మరి నేను లేనా అని అడిగాడు. నేను లేనా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, చూడండి, ఉండటమే నిజమైతే అసలు నీకు ఆ సందేహం అనేది ఎందుకు వచ్చింది అని అంటాడు ఆయన. గతంలో ఇంకో శిష్యుడు కూడా ఇదే అడిగాడు, పట్టేయ అనేటువంటి అతను కూడా. అతని రాజమండ్రిలో సామాన్యమైన జడ్జి అన్నవాడు, బట్టలు కుట్టుకుంటూ ఉండేటువంటి వాడు. అటువంటి వాడు చూడండి, గురుపాదాలకు అంకితం అయిపోయాడు అంతే. శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క పాదాలకు అంకితం అయిపోయాడు. భార్య పిల్లలందరినీ అక్కడే వదిలేసి వచ్చాడు అనమాట. ఇంకా వాళ్ళు గుర్తే లేరు ఈయనకు. ఆ విధమైనటువంటి మత్తు అనేటువంటిది సద్గురువు యొక్క వాక్యామృతాలలో ఉంటుంది. అదే చలం గారు, శ్రీ గారి విషయంలో కూడా అదే జరిగింది. మీ అందరికీ తెలిసిందే. చలం
స్త్రీవాద రచనలు ఎన్నో చేశాడు ఆయన. ఇంకా శ్రీశ్రీ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీరంగం శ్రీనివాసాచారి గారు సమాజంలో ఉండే రుగ్మతలన్నింటినీ గురించి కూడా ఆయన అలతి పదాలతో రాసినటువంటి వాడు. వాళ్ళని గురించి అసలు ప్రపంచంలో తెలియని వాళ్ళే లేరు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, శ్రీశ్రీ చలం ఇద్దరు కూడా. ఇద్దరు అందులో మంచి మందు బాబులు. ఎప్పుడు సిగరెట్లు తాగాల్సిందే, మందు తాగాల్సిందే. వాళ్ళకి ఆ విధంగా ఉంటేనే ఆ రచనలు అనేటువంటివి వస్తాయన్నమాట. మన దృష్టిలో బ్యాడ్ హ్యాబీస్ అనుకుంటాం, అది వాళ్ళకి ప్రేరణ అనేటువంటిది అవుతుంది. స్వామీజీలు ఎంతోమంది హిమాలయ పర్వతాల్లో ఉండేవాళ్ళు ఇంకా సొంగలు ఇవన్నీ తాగుతూ ఉంటారనమాట. వాళ్ళు గంజాయి ఇదంతా కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆనందాన్ని పొందినట్టుడే అనుకున్న దాన్ని సాధిస్తారు యోగులందరూ కూడా. కాబట్టి షిరిడీ సాయిబాబా ధునిలో వెలిగేటువంటి ఆ పొగ లాంటిదే వీళ్ళ నుండి వచ్చేటువంటిదంతా కూడా. చలం ఎందుకో ఒకసారి అరుణాచలానికి వెళ్ళాడు, రమణ మహర్షిని చూడాలి అని వెళ్ళాడు. అప్పుడు ఆయన శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో ఏదో పుస్తకం రాస్తూ, ఒక లాడ్జీలో ఉండి పుస్తకం రాస్తూ మంచి మత్తులో ఉన్నాడనమాట. అప్పుడు చలం గుర్తొచ్చాడు అర్ధరాత్రి పూట. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు లేవు కదా. ఒక లెటర్ రాసి పంపించాడు స్పీడ్ పోస్ట్లో. చలం, నీవు ఎక్కడున్నా కానీ వెంటనే విశాఖపట్నం పలానా లాడ్జీకి రా, బాగా నిద్ర మత్తులో ఉండి రాస్తున్నాను, మందు దాగి మత్తులో ఉండి రాస్తున్నాను, నువ్వు తప్పనిసరిగా రావాలి, మన ఇద్దరం చర్చించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అని రాశాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా చలం గారు, ఆ బ్రాందీ కంటే కూడా మత్తు పదార్థాల కంటే కూడా ఇంకా మత్తు అయినటువంటి పదార్థం ఇక్కడ ఉంది, నీకంటే మత్తులో ఉండి నేను చెప్తున్నా, నువ్వే ఇక్కడికి రా అన్నాడు. నేను రాను, నువ్వే ఇక్కడికి రా అన్నాను. అరుణాచల మహర్షి, రమణ మహర్షి యొక్క వాగమృతంలో మునిగిపోయాడు ఆయన చలం. ఇప్పటికి కూడా చూడండి, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చలం గారి యొక్క సమాధి ఉంది. అరుణాచల భక్తుల యొక్క గిరి ప్రదక్షిణలో పాదధూళి చేత ఆ సమాధి అనేటువంటి పునీతమైపోయింది. ఇంకంతే, ఆయన కూతురు సౌరీసు కూడా ఇంకక్కడే అన్నమాట ఆశ్రమం కొట్టుకున్నాడు చిట్ట చివరికి చలం అరుణాచలంలో. అటువంటి దివ్య శక్తి ఉన్నటువంటి యోగులు మన హిందూ దేశంలో పుట్టడం, వాళ్ళ అడుగుజాడలలో మనం నడవడం అనేటువంటిది ఎంతో అదృష్టం. అటువంటి యోగీశ్వరులే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అనటంలో సందేహమే లేదు. ఈయన చెప్తున్నాడు చూడండి, అసలు పొందలేదు అని నువ్వు ఎందుకు అనుకోవాలి, నేను తక్కువ వాడినని నువ్వెందుకు అనుకోవాలి, సరైనటువంటి వాడివి కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నావు అని అంటాడనమాట. ఇంకో విషయం చెప్పాడు, 2 1 ఉన్నాయి, 1+1 2 1, 1 2 3 4 ఈ విధంగా కొనసాగింపుగా ఉన్నటువంటి ఒకటే అది 1. 1 తరువాత కొనసాగింపు లేనటువంటి 1 కూడా ఆ ఒక్కటే. ఈ కొనసాగింపు ఉన్నటువంటి 1కి దానికి అద్వితీయం అనేటువంటి పేరు. చూడండి ఏం చెప్పాడు, అద్వితీయం నా ద్వితీయం నై తత్పురుష సమాసం అంటుంది దాని సంస్కృతంలో. అదే అద్వితీయం అవుతుంది. +1 థియరీ అని ఒకటి ఉంది, దాని గురించి ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు గణిత శాస్త్రజ్ఞులు. అదేంటి అంటే చెప్తున్నాడు చూడండి ఆయన. ఇక్కడ ఈ గదిలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఈ గదిలో ఎంతమంది ఉన్నారు అని అడిగారు గణిత శాస్త్రజ్ఞుడి. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయనతో పాటు లెక్కేసుకొని 6 ఉన్నారు అని చెప్పాడు. అంటే అందరితో పాటు నీవు కూడా లెక్కేసుకున్నావు, అందువల్ల అది 6 అయింది. కాబట్టి నీవు కూడా ఇతరుల లెక్కలో లేనివాడివి. అంటే లెక్కించిన వాడు నీవు కాదు, ఆ లెక్కించిన వాడే నీవే ఒక రకంగా. కాబట్టి ఆ +1 ఎవరు, నీవే. నీవు ఏ లెక్క లేనివాడివి, ఏ లెక్కకు అందనటువంటి వాడివి అని అద్వితీయమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు సద్గురు సుబ్రహ్మణ్యం +1 థియరీ గురించి. ఎక్కువగా వెస్ట్రన్ ఫిలాసఫీ చదివినటువంటి
అతనికి ఇదంతా కూడా పూర్తిగా అర్థం కాలే, ఈయన చెప్పినటువంటి లాజిక్ అంతా కూడా ఏదో కొత్తగా అనిపించింది అనమాట. గురువు గారు మొదటి నుంచి కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన మొదటి నుంచి కూడా సిగరెట్లు మందు విపరీతంగా తాగేటువంటి వాడు. చెన్నై వైద్యుల యొక్క సూచన మేరకు ఈయన ఏం చేశాడంటే జ్ఞానప్రసూనాంబని ప్రార్థించాడు. అమ్మ నీవే కదా ఇవన్నీ ఇచ్చింది, నన్నందరూ పరమ దుర్మార్గుడు, బ్యాడ్ హ్యాబిట్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా మరి ఇంకెల్లకాలం ఉండాల్సిందేనా అంది. ఆమె తెల్లవద్ద కల్లో కనపడి ఇంకా రేపటి నుంచి నీకు ఇచ్చినటువంటి అలవాటు నేనే తీసుకుంటున్నాను. చూడండి, ఆమె తీసుకుంది. మళ్ళీ ఈరోజు ఆయనకి ఎటువంటి అలవాట్లు అనేటువంటివి లేవు. మొన్న శిష్యుడు పోయి అడిగాడు, గురువుగారు మీరు సిగరెట్లో మందు తాగుతారు కదా, చెమ్మంటారా అన్నాడు. ఈ మధ్య ఎందుకు ఆమె ఇచ్చిన అలవాట్లు ఆమె తీసుకుంది, అందువల్ల సిగరెట్లు తాగేవాడన్నా కానీ మందు తాగేవాడన్నా కానీ నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పాడనమాట. అప్పుడు నవ్వుతూ ఒక మాట అన్నాడు ఆ శిష్యుడు, అంతే ఏదైనా తన వరకు వస్తే కానీ తెలియదు అన్నాడు అనమాట. నిజమే కదా అని ఒప్పుకున్నాడు ఆయన. అటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. పై ఇంకో మాట కూడా చెప్పాడు, ఇటువంటి అలవాట్లన్నీ జ్ఞానప్రసూనాంబ నాకు ఇచ్చింది దేనికి అంటే ఆ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళని మాన్పించడానికి. ఈయన దగ్గరకు వచ్చినటువంటి ఎంతో మంది దురలవాట్లు మానుకొని ఈరోజు సజ్జనులుగా తయారయ్యారు. అది గురువాక్యం యొక్క మహిమ అనేటువంటిది. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఒక శిష్యుని అడిగాడు ఆయన, నీవు కూర్చున్నటువంటి మార్బుల్ నేల దాని కింద ఏముంది అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు మట్టి నేల అని చెప్పాడు. మార్బుల్ నేల కింద ఏముంది అంటే మట్టి నేల, జాగ్రత్తగా వినండి, లేదు అని చెప్పాడనమాట. తవ్వి చూస్తే మట్టి నేల కనపడుతుంది కదా అని అడిగాడు ఆయన. అప్పుడు మార్బుల్ నేల కలపనడు కదా, ఇప్పుడు మార్బుల్ నేల కనపడుతూ ఉంది. తవ్వి చూసామనుకో మార్బుల్ నేల కనపడుతుందా, కనపడదు. కాబట్టి లేదందామా, లేదు అంటానికి లేదు. పోనీ ఉన్నదందామా, ఉన్నది అంటానికి కూడా లేదు. నీ ఇంద్రియాలకు ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే ఉంది అనేటువంటి వేద రహస్యాన్ని ఈ రూపంలో చెప్పారు గురువుగారు. ఈ విధంగానే ఎవరైనా చెప్పగలరా? ఒక జిల్లెళ్ళమూడు అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అరుణాచల మహర్షి, రమణ మహర్షి గారు, వీళ్ళు మాత్రమే చెప్పగలరన్నమాట వేద సారాన్ని మన పరిభాషలో చెప్పడం అనేటువంటిది. నీ ఇంద్రియాలకు ఏదైతే తెలుస్తుందో అదే ఉంది, అదే శాశ్వతం, అదే సత్యం, అదే తథ్యం అని నిరూపించాడు. ఇంకో విషయం అడిగాడు, భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా అని అడిగాడు. ఆయన చెప్పాడు గుండ్రంగా ఉంది అన్నాడు. నువ్వు చూసావా? భూమి గుండ్రంగా ఉన్నట్లయితే నేను మాట్లాడేది లేదు, నువ్వు వినేది లేదు. నువ్వు కట్టుకున్నటువంటి ఈ బిల్డింగులు ఇట్లాంటివన్నీ కూడా ఏం జరగాలి, గరగర గరగర తిరుగుతూ ఉండాలన్నమాట, బండి చక్రంలాగా. మరి ఆ విధంగా లేదు కదా అని అన్నాడు. అసలు గుండ్రంగా ఉందని నీకు ఎవరు చెప్పాడు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి భూగ్రహాన్ని గురించి పరిశోధనలు చేసి భూమి గుండ్రంగా గ్లోబులాగా తిరుగుతూ ఉందని చెప్పారు కదా అని అన్నాడు. ఎవరు చెప్పారు? శాస్త్రజ్ఞులు చెప్పారు కదా అని అన్నాడు. అది వారి అనుభవంలో సరైంది, వారి అనుభవంలో ఆ విధంగా తేలింది. కానీ నీ అనుభవంలో ఎలా ఉంది? ఇది బల్లపరుపులాగా ఉంది. కాబట్టి నీ అనుభవం అనేటువంటిదే కరెక్ట్, అదే నిజమైనటువంటిది అని చెప్పాడనమాట ఆయన. అవాక్కైపోయారు అందరూ కూడా. ఇంకో చూడండి, పుట్టుకల గురించి చెప్తున్నాడు గురువుగారు. నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు వేసే డ్యాన్సులు కాదు. ఒక 5 నిమిషాలు చూసి మళ్ళీ పోయి గేదెకి మేత వేయాలి, పొలానికి పోవాలి, మళ్ళీ వచ్చి చూడాలి అనుకోవడానికి జోకులు కాదు, ఇవన్నీ వ్యంగ్యవచనాలు కాదు. ఇదంతా కూడా ఏంటి? సృష్టికి సంబంధించినటువంటిది. ప్రతి ఒక్కడూ కూడా నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించి చిట్ట చివరికి ఎక్కడికి పోతాడు? వాడు శాంతరసానికి పోవాల్సింది. అది తప్పదది, ఆధ్యాత్మికత అది తప్పదన్నమాట, అంతే. అదే నీకు మనశ్శాంతినిచ్చేది చిట్ట చివరిగా. దాన్ని మొదటి నుంచి నీ జీవితంలో ఒక సబ్జెక్టుగా ఉంచుకున్నట్లయితే ఇంకా నీకు కష్టాలు రావని కాదు, వస్తాయి. వచ్చినా కానీ నువ్వు వాటిని లెక్క పెట్టవు. అది తేడా. అటువంటి బమ్మెరపోతన ఇట్లాంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు. యోగి వేమన, బమ్మెరపోతన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కేవలం ఆధ్యాత్మిక భావాలను మొదటి నుంచి అలవాటు చేసుకున్నారనమాట. అటు అది చెప్తున్నాడు, పుట్టుకని గురించి చెప్తున్నాడు. చూడండి, అసలు మా అమ్మా నాన్నలకు నేను పుట్టాను అంటున్నావు కదా,
నువ్వు పుట్టినందువల్ల వాళ్ళ అమ్మా నాన్నలు అయ్యారా? వాళ్ళ అమ్మా నాన్నలు అయినందువల్ల నువ్వు పుట్టావా? ఎవరు పుట్టారు అని అడిగాడు. అంటే చెప్పాడు, మా అమ్మా నాన్నల వల్లనే నేను పుట్టాను అని చెప్పాడు ఒక ఆయన శిష్యుడు. చెప్తున్నాడు అనమాట, నేను ఫలాని వారికి పుట్టాను అని అసలు నువ్వు ఎలా చెప్పగలవు అని అన్నాడు. తాత ముత్తాతలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు కదా అని అన్నాడు అనమాట. వాళ్ళే ఏమన్నారో తెలుసా? పెద్దవాళ్ళి చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు కదా అని అన్నాడు. పెద్దవాళ్ళ మాటలు కాదు, ఇక్కడ చెప్పుడు మాటలు వినొద్దు అన్నారు కదా. సూక్తే ఉంది కదా, చెప్పుడు మాటలు వినవద్దు అని. కాబట్టి ఎలా నమ్ముతావు? కాబట్టి నిజానికి నువ్వు వాళ్ళకి పుట్టడం కాదు, నీలో నుంచి నీవే వచ్చావు. చూడండి ఏం చెప్పాడు, నిజానికి నీలో నుండి నీవే వచ్చావు. నీ తల్లిదండ్రులతో సహా సకలం నీ నుండే వచ్చింది అని చెప్పాడు గురువుగారు. ఇంకా ఈయన దేవుడి ఫోటోలన్నీ ఉంటాయి అన్నమాట ఎదురుగ్గా. ఆయన పూజా మందిరం చిన్న కర్ర ఒకటి ఉంటుందన్నమాట, చేతి కర్ర. ఆ చేతి కర్రకి ఈయన పూజ చేస్తుంటాడండి. ఈరోజు కూడా నేను పోయి చూశాను. శిథిలావస్థలో ఉంది చిన్న కర్ర, అంటే పెద్దది, అది చిన్నది అయిందనమాట. దానికి ఎంతో ఎవరైనా చేతి కర్రలకి పూజలు చేస్తారా? ఈయన చేస్తుంటాడు అనమాట. అదేంటి గురువు గారు అని అడిగితే దాని గురించి చాలా చరిత్ర ఉందయా అని చెప్పాడు. అదేంటి అంటే అసలు ఆ చేతి కర్ర ఎవరిదో తెలుసా? కాలజ్ఞానాన్ని మొత్తం కూడా చెప్పినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎప్పుడో చెప్పాడు ఆయన. ఈరోజు జరిగేటువంటి విషయాలన్నింటినీ చెప్పాడు. ఆయన చెప్పిన అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఈ మధ్యనే తెలిసింది. రేపు మార్చి 20వ తారీఖు నుండి అన్యాయాలు, అక్రమాలు, ఘోరాలు ఎక్కువ అవుతాయి. ఎవడైతే స్వామీజీలు అనుకుంటావో, గురూజీలు అనుకుంటావే, వాళ్లే అపహాస్యం పాలవుతారు. ఎరవ పనులన్నీ చేసి. బ్రహ్మంగారి కాలజ్ఞానమే. మంచిగా ఉండేవాడు చెడుగా మారుతాడు, చెడుగా ఉండేవాడు మంచిగా మారుతాడు. వాడు ఒకడిని నరికాడు, ఎందుకు నరికేవాడంటే ఏమో అంటాడు. ఇది పరిస్థితి. ఎవడు ఎప్పుడు పోయేది తెలియదు, ఏ యాక్సిడెంట్ ఎవడు పోయేది తెలియదు, ఉన్నంతకాలమే. అందుకే జిల్లెలమూడి అమ్మవారు అంటారు, అందరిలో మంచిని చూడటమే మన మంచితనం అని అంటాడనమాట. దుష్టుల్లో కూడా, భ్రష్టుల్లో కూడా, పతితలలో కూడా. చూడండి ఏం చెప్పారు ఆమె, పతితలలో కూడా మంచినే చూడు. అందరిలో మంచి అనేది ఉంది, చెడుతో నీకెందుకు, మంచిని చూడు అని చెప్తుంది అనమాట మహాతల్లి జిల్లెలమూడి అమ్మవారు. కాబట్టి దేవుడి పటాల వైపు చూపిస్తూ ఈయన ఒక మాట అంటాడు, ఒరే ప్రతి ఒక్కడూ కూడా ఆ దేవుడి ఫోటోకి దండం పెట్టేవాడే కానీ దానికి ఆధారం ఏంటి? చీల, అంతేగా. గోడకి చీల కొడదాం, చీలకు దేవుడి ఫోటో తగిలిస్తాం. ఆ చీలకు ఆధారం ఏంది? గోడకు ఉండేటువంటి బొక్క. దానికి ఆధారం ఏంటి? గోడ. ఆ గోడకు ఆధారం ఏంటి? భూమి, భూమాత. ఎవడైనా ఆమెకి దండం పెడుతున్నాడా? లేవంగానే నువ్వు చేసేది ఎదవకాళ్ళతో నొక్కుతున్నావు ఆమెను, ఆమె మీద ఉమ్మేస్తున్నావు, కక్కుతున్నావు, ఇంకా చేయకుండా అన్నీ చేస్తూనే ఉన్నావు ఆమె మీద. కానీ భూమాతకి ఎప్పుడైనా కానీ ఎవడైనా కానీ లేవంగానే దండం పెడుతున్నాడా? ఆ భూమాతే మొత్తాన్ని సగలానికి ఆధారమయ్యింది. నీవే దేవుడికి అయితే దండం పెడుతున్నావో దానికి ఆధారం ఆమె. మరి ఎందుకని పెట్టట్లే? ఇంకో ఉదాహరణ చెప్పకొచ్చాడు గురువుగారు. డబ్బాలో పసుపు కుంకుమ ఉంది, డబ్బా మూత తీసి దానికి దండం పెట్టట్లే. పసుపు కుంకుమకి దేనికి పెడుతున్నావు నువ్వు? ఆ పసుపు కుంకుమ తీసుకొచ్చి దారిని పోయేటప్పుడు ఏ రాయి అయినా కానీ దానికి పూసారనుకో, దానికి అగరబత్తీలు చెప్పి టెంకాయలు కొట్టి దండం పెడుతున్నావు. ఇది లేకపోతే అది రాదు నిజానికి. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. నిజమైనటువంటి దాన్ని అబద్ధం అంటున్నావు, అబద్ధమైనటువంటి వాడిని నిజమని నమ్ముతున్నావు. కాబట్టి ఇక్కడ అంతా కూడా రివర్స్ గేరే అని అంటాడు అన్నమాట గురువుగారు. ఇంకా అత్యాశ్రమి, అత్యాశ్రమం అనే దాని గురించి ప్రస్తావన ఉంది. చాలామంది అడిగారు నన్ను కూడా, అత్యాశ్రమి అంటే ఏంటి, అత్యాశ్రమం అంటే ఏంటి? ఈ అత్యాశ్రమి, అత్యాశ్రమం అనేటువంటి పదాల గురించి ఎవరో గురించి చెప్పింది సాక్షాత్ పరమశివుడి యొక్క అవతారం రమణ మహర్షి గారు. రమణ మహర్షి, అరుణాచల మహర్షి,
అరుణాచల శివుడే ఆయన. అరుణాచల శివుడే ఈ రూపంలో వచ్చారు రమణ మహర్షి. సర్పాల మధ్యలో తపస్సు చేశాడు. ఆయన చేసిన కొండ గుహలలో సర్పాలు ఉండేటువంటి వాటన్నిటికి కూడా చనిపోయిన తర్వాత వాటి జీవసమాధులు చేశారు. చూడండి, చనిపోకముందే ఫలానప్పుడు పోతాయి అని. అటువంటి గొప్ప దైవశక్తి రమణ మహర్షి. వెంకటేశ్వర శర్మ బాగా ధనవంతుడు, బ్రాహ్మణుడు, అన్ని వేదాలు నేర్పించాలి అనుకుంటున్నాడు తండ్రి. ఆ సమయంలో వచ్చి చొక్కా పంచ మొత్తం మీ కోనేరులో బారేసి ఉన్న డబ్బులు కూడా మొలతాడు అడ్డం వచ్చింది ఆయనకు మెడిటేషన్ ధ్యానానికి. అది కూడా తించి అవతల బారేశాడు కోనేరులో. చిట్ట చివరికి అక్కడ ఉన్నటువంటి చిన్న గుడ్డ ఒకటి ఉంది, గోచి పెట్టుకున్నాడు అంతే. ఒక గోచి కమండలం తప్ప గురువు గారి దగ్గర రమణ మహర్షి దగ్గర ఏమీ ఉండదు అన్నమాట. ఆయన ఏమీ చదువుకోలే, కొంతమంది 5వ తరగతిలో చదువుకున్నాడు అంటున్నాడు అన్నమాట. మరి అటువంటి వాడికి ఆత్మజ్ఞానం అనేది ఎలా అలవడింది? ఆయనకు ఒకటే సుమ్మాయురో అంటాడు ఎవరు పోయినా కానీ. సుమ్మాయురో అంటే నోరు మూసుకో అని. అది పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను వాళ్ళని పోషించడాన్ని కష్టపడు, చిట్ట చివరికి కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించు. అసలు దేవుడు ఉన్నాడో లేడో నీకేం పని? అసలు ఆ విధమైన ఆలోచన ఉన్నట్టయితే నువ్వు ఇట్లుండవు అని చెప్తాడనమాట ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన రమణ మహర్షి. ఆ రమణ మహర్షి రాసినటువంటి రమణ భాషణములు, జాగ్రత్తగా వినండి, రమణ భాషణములు అనే పుస్తకంలో ఉందన్నమాట. ఆయన కూడా అంతే, ఆయన ఎప్పుడు పుస్తకాలు రాయలే. ఒక బండ మీద, చెట్టు కింద బండ మీద కూర్చునేటువంటి వాళ్ళు, మెడిటేషన్ ఛానల్లో ఉండేటువంటి వాళ్ళు, ఎవరైనా భక్తులు వచ్చి ఆ కొండ గుహలో కూర్చుంటే ఏదో చెప్తుండేటువంటి వాళ్ళు రాసుకునేటువంటి వాళ్ళు అంతే. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కానీ, రమణ మహర్షి కానీ, జిల్లెలమూడి అమ్మవారు కానీ వాళ్ళ చేత్తో పేపరు పెన్ను పెట్టుకొని ఏమీ రాయలే. వాళ్ళు చెప్తూ ఉంటే రాసుకునేవాళ్ళు రాసుకున్నారు. అవే పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి. అమ్మ జీవిత మహోదధిలో తరంగారు అనేటువంటి గ్రంథం రాసింది ఎవరో తెలుసా? నిరక్షర కుక్షి, చదువు సంధ్య లేనటువంటి వాడు రాశాడనమాట. అందుకే ఆమె అంటుంది, నా చరిత్రని పండితుడైనటువంటి వాడు రాయలేడు, అజ్ఞాని చదువు సంధ్య లేనటువంటి వాడే రాయగలడు అని చెప్పింది మహాతల్లి. అంటే ఏంటి? ఏమీ తెలియనటువంటి వాడు ఉన్నది ఉన్నట్టు రాస్తాడు. చూడండి, చిన్నపిల్లలు అడిగామనుకోండి ఏమన్నా, వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అదే కింద కొంచెం ఏజ్ ఉన్నటువంటి వాడిని, చదువుకున్న వాడు వాడేం చెప్తాడు? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాడు. చిన్నపిల్లవాడు కాగితం ఇచ్చామనుకోండి, తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిరారా అని వెంటనే ఇచ్చొస్తాడు వాడు. కానీ వీడేం చేస్తాడు? దాంట్లో ఏముంది అని మధ్యలో చూస్తాడు. అది తేడా, చదువుకున్నటువంటి వాడికి చదువు లేనటువంటి. అందుకే ఆ మహాతల్లి అంది, నా చరిత్రని పండితుడైనటువంటి పామరుడు మాత్రమే రాయగలడు, పామరుడు మాత్రమే రాయగలడు. పండితుడు ఈ వర్ణాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట అని ఉన్నదినట్టు రాస్తాడు. జిల్లెలమూడి అమ్మ చరిత్ర అనే పెద్ద సినిమానే ఉంది. ఆ సినిమాలో ఆమె అన్నమాట సాక్షాత్ అన్నదానం చేయటం మొత్తం కూడా ఉందన్నమాట. ఒకసారి చూడండి, అమ్మ యూట్యూబ్లో కొడుతున్నా కానీ మీకు వస్తుందన్నమాట, అమ్మ సినిమా. ఇంక ఈ అత్యాశ్రమాన్ని గురించి రమణ మహర్షి రమణ భాషణములు అనేటువంటి పెద్ద గ్రంథం దాంట్లో ఉందన్నమాట. అది ఇంతకు అత్యాశ్రమి అంటే ఏంటి, అత్యాశ్రమం అంటే ఏమిటి? వికలాంగుల యొక్క ఆశ్రమం చూస్తున్నాం కదా మనం, అనాథ శరణాల ఆశ్రమాలు ఇవన్నీ కూడా. అసలు ఇది ఎక్కడా ఉండదు. భూమండల అత్యాశ్రమం అనేటువంటి ఆశ్రమం పేరుందా? అత్యాశ్రమి అనేటువంటి మహర్షి కూడా ఉన్నాడా? కానీ రమణ మహర్షి పుస్తకంలో ఉందన్నమాట. అంటే ఏంటి అంటే గురువు గారు చెప్తున్నారు చూడండి, లోకంలో ఇద్దరే ఉంది. వాళ్ళల్లో ఒకడు ఎలా ఉన్నాడు? పైకి భక్తుడిలాగా బొట్టు పెట్టుకొని, కాషాయ గుడ్డలు కట్టుకొని, పెద్ద విభూతి రేఖలు పూసుకొని, అందరితో ఉన్నడా సెంటు కొట్టుకొని, అంటే అందరూ చూడాలన్నమాట ఈయన యొక్క సువాసన ద్రవ్యాన్ని మొత్తం కూడా. చెవులకు పెద్ద పెద్ద రింగులు పెట్టుకొని, రంగురంగులు వచ్చే రాళ్ళు పెట్టుకొని, మేకప్ పూసుకొని కూర్చున్నాడు ఒక చోట రామాలయం దగ్గర. ఆయన మహాయోగి, హిమాలయ గురూజీ అని అందరూ వచ్చి పాప ఆయనకి పాదాలకు టెంకాయలు కొట్టడం, ఇంకా నయం నెత్తిన కొట్టలే. సాయంత్రం అయ్యేసరికి 2 బస్తాలు అరటి పండ్లు వస్తున్నాయి గురువుగారికి. 10,000 15,000 డబ్బులు వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి వాటిని అమ్ముకోవటం, తింటూ కూర్చోవటం. ఏది? ఆయన అమ్ముకున్నటువంటి వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటే అదే అన్నమాట. అదే అటువంటి వాళ్ళని నమ్మొద్దు అని చెబుతున్నాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు.
అంటే వాళ్ళు పైకి భక్తుల్లాగా, గురూజీల్లాగా, హిమాలయ యోగుల్లాగా వేషం అంటే పటాటోపం, వేషమే, లోపలేం అంత శూన్యం, లోపల అంత దుర్మార్గపు ఆలోచనలు లోపల అన్నమాట. పైకి మాత్రం మేధావులు. కాబట్టి పైకి భక్తుల్లాగా, ఆధ్యాత్మిక ప్రవక్తలాగా కనిపిస్తూ లోపల చూడండి, లోపల లౌకిక విషయాలతో ఉన్నటువంటి వాడు ఒకడు, అంటే దొంగ స్వామి అన్నమాట, హరస్వామిలాగా. తర్వాత ఇంకా రెండో వాడు ఉన్నాడు. ఈయన పాపం ఎప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని, చిన్న నిక్కర్లు వేసుకోను, ఈ విధంగా కడ్రాయరు, కట్ బనీను వేసుకొని, గురువుగారు చూడండి ఎలా ఉన్నారో, కడ్రాయరు, కట్ బనీను అంతే. ఆయన ఎవరైనా కానీ స్వామీజీ అంటారా చెప్పండి, గురూజీ అంటారా చెప్పండి? ఎవ్వరు అనరన్నమాట. కానీ అటువంటి శక్తులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. పైకి కనపడరు వీళ్ళు ఎప్పుడూ కూడా. డ్రెస్సును బట్టి, అడ్రస్సును బట్టి మేధాశక్తిని దైవశక్తిని చెప్పలేమన్నమాట. ఈ విధంగా పైకి మాత్రం లౌకిక వ్యవహారాలతో ఉన్నట్లు కనిపిస్తూనే లోపల దైవికమైనటువంటి శక్తులు, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు ఒకడు. ఈ ఇద్దరు వ్యక్తులు ఉంటారన్నమాట సమాజంలో. వీళ్ళల్లో అత్యాశ్రమి అంటే ఎవరంటే రెండో వాడు. ఇది ఆయన మొట్టమొదటి వాడు అతి శ్రమి. ఆయన శ్రమ ఎక్కువైందనమాట. మేకప్ వేసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, విభూతి రుద్దుకోవడం, పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలు వేసుకోవడం, కాషాయ గుడ్డ కట్టుకోవడం, కూర్చోవడం, లక్షల డబ్బులు తీసుకోవడం. ఇది ఆయన శ్రమ అతయింది. అది అతి శ్రమి ఆయన, అంతే. ఆయన ఉన్న చోట అత్యాశ్రమం కాదు అది. కానీ రెండో వాళ్ళు ఉన్నారు చూడండి, పైకి సామాన్యంగా కనిపిస్తూ చినిగిపోయిన బాడు. షిరిడి సాయిబాబా చూడండి ఎలా ఉన్నాడు చెప్పండి. ఆయన షిరిడి సాయిబాబా సామాన్యమైన చినిగిపోయినటువంటి బట్టల కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు ఉన్నాయి. అలాగే జీసస్ ఎలా ఉన్నాడు చెప్పండి. ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆయన పెద్ద సెంటు కొట్టుకున్నాడా? సామాన్య మానవుడిలాగా ఉన్నాడు. దైవికమైనటువంటి శక్తులు ఉన్నాయి. జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా అంతే, సామాన్య స్త్రీ అంతే. అరే నేను మీ అమ్మని, మీరు నా బిడ్డలు అంది, అంతే. ఎవరు అన్నం వాళ్ళే తింటున్నాను, నేను పెట్టట్లేదు, నీ అన్నం నువ్వే తింటున్నావు అందనమాట. అసలు ఆ విధంగా ఎవడైనా అనగలడా? ఆమె ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది. ఇది పరిస్థితి అన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి అత్యాశ్రమి కోవ చెందినటువంటి వాళ్ళు రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మవారు, యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత ఈయన సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి వాళ్ళ వంటి అత్యాశ్రమి కోవకు చెందినటువంటి వాళ్ళు అన్నమాట. ఇంకా అత్యాశ్రమం అంటే పెద్ద బోర్డు పెట్టుకునే ఉండదు. వాళ్ళు ఎక్కడుంటే అదే అత్యాశ్రమం, అంతే. అత్యాశ్రమి ఎక్కడుంటే అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుందన్నమాట. ఒక శిష్యుడు మొట్టమొదట ఆయన అడిగాడు, గురువుగారు చాలా పుస్తకాలు మిమ్మల్ని గురించి దాని అత్యాశ్రమి అని ఉంది, అత్యాశ్రమం ఉంది, అసలు అత్యాశ్రమి అంటే ఎవరు, అత్యాశ్రమం అది ఎక్కడుందో ఒకసారి చూడాలన్నాడు. ఆయన ఎవరో నాకు చూడండి ఏం చెప్పాడో, ఈయనేం చెప్పాడో చూడండి. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆశ్రమం ఎక్కడుందో నాకు తెలియదు అని అన్నాడు. తెలియకుండా మరి మీరే చెప్పారు కదా అన్నాడు. ఓరే తిక్కలోడా, నువ్వు ఉన్నదే అత్యాశ్రమంలో అని చెప్పాడనమాట. నువ్వు చూస్తున్నదే అత్యాశ్రమిని అని చెప్పి. అందరే ఉంటుంటారు, కడ్రాయి వేసుకొని కడ్బని కూర్చొని, ఈయన కూడా ఒక స్వామీజీనేనా, గురువుజీనా, దైవశక్తేనా అనుకుంటారు. దైవశక్తి అంటే అందరికి కూడా బహిర్గతపరచాలి, నాది లోపల ఉంటే చాలన్నమాట. జాలి, కరుణ, దయ ఇలాంటివి. అందుకే అడ్రస్ను బట్టి మేధాశక్తిని అంచనా వేయకూడదు అంటాడు ఈయన. ఈయనకి నాకు కూడా తెలియదా సమాధానం చెప్పాడు. ఆయన అడిగిన కొన్ని రోజులకి చూడండి ఒక కళ వచ్చింది. అంతా కళలో జరిగినటువంటి విషయాలండి ఈ పుస్తకాలన్నీ కూడా. ఈయన కళలో జరిగినటువంటి విషయాలు. కళ వచ్చింది. ఆ కళలో ఒకడు కనపడ్డాడు. వాడు ఇదే క్వశ్చన్ అడిగాడు, అత్యాశ్రమి అంటే అని చెప్పండి గురువుగారు అని అడిగాడు. ఈయనకేమో నాకేం తెలియదు అని అన్నాడు. కళలో ఉన్నటువంటి వ్యక్తి అడిగి ఆయనకి చెప్పాడనమాట. ఇప్పుడు అత్యాశ్రమి అంటే ఎవరంటే నీవే అని చెప్పాడనమాట. సామాన్యంగా కనిపిస్తున్నావు కదా, వేరే ఇస్త్రీ గుడ్డలు సెంటు లేకుండా సామాన్యంగా నువ్వే అత్యాశ్రమి, నువ్వు ఎక్కడుంటే అదే అత్యాశ్రమం అవుతుంది అని. ఈ విధంగా ఉంటాయి ఈయన యొక్క ప్రవచనాలన్నీ కూడా. ఇంకా ఇంకో అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పాడు గురువుగారు. అసలు కొన్ని విషయాలలో నిన్ను నీవే నమ్మకూడదు అని చెప్పాడు.
వాడిని నమ్మకూడదు, వాడి వల్ల మా అమ్మాయి పాడైపోయింది, వాడి ప్రేమలో పడి మా అమ్మాయి పాడైపోయింది, వాళ్ళ అమ్మాయి ప్రేమలో మా అబ్బాయి పాడైపోయాడు అంటుండే కదా. అసలు వాళ్ళ సంగతి అట్లంచు. అసలు నిన్ను నీవే నమ్మకూడదు, నీ శరీరాన్ని నీవే నమ్మకూడదు. నీ శరీరం నిన్ను ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో నీకే తెలియదు అని చెప్పాడనమాట. దాని మీద అతిగా ప్రేమను పెంచుకోవద్దు అని చెప్పాడు. ఈయన ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఉదయాన్నే స్నానం చేస్తాడు. 3ంటికి మన మాజీ ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు చూడ, ఆయన కూడా అంతే పాపం. ఆయనలో కొన్ని దైవశక్తులు ఉన్నాయండి, ఎవరికి తెలియదు. అది కొన్ని మంత్రబలం దైవశక్తులు. అందుకే ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి విజేత అయ్యాడు ఆయన. ప్రపంచంలో అన్నింటిలో ఎన్టీ రామారావు అంటే అందరికీ తెలుసు అన్నమాట. ఆయన దేవుడిలాగా గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు. ఆయనకి ఏ ముఖ్యమంత్రిగా చేశారు అట్లా ఆయనకే చేస్తున్నారు అనమాట. అది ఎందుకని ఆయనలో కూడా కొన్ని దైవికమైనటువంటి శక్తులు అనేటువంటివి ఉండనే ఉన్నాయి. కాబట్టి ఈయన కూడా ఏంటంటే ఉదయాన్నే ఎన్టీఆర్ లాగానే తెల్లవారుజామున 3:30కే లేసి, ఇప్పటికి కూడా 85 సంవత్సరాల వృద్ధుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 3:30కే లేచి స్నానం చేసి మొహాన్ని విభూతి రేఖలు ధరించి పెద్ద బొట్టు పెట్టుకొని ఆయన గురువుగారు వీరయ్య గారు ఆయన చేతి కర్ర చెప్పడం మర్చిపోయి ఇందాక పూజా గదిలో ఉన్న కర్ర ముక్కంటనే అది ఆయన చేతి కర్ర అనమాట. చూడండి, అది మరి ఎన్ని వేల సంవత్సరాల నాటిది అనుకోవాలి, ఎన్ని వందల సంవత్సరాల నాటిది అనుకోవాలి. అది ఈయనకి మంత్రద్రష్ట, మంత్రం ఇచ్చినటువంటి వాడు అనమాట. ఆయన ఇప్పటికి కూడా గురుసేవ అంటే అది. అలా విభూతి రేఖలు పుట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఈయన పూజ చేస్తాడు. చెయ్యటం ఆలస్యం, వెంటనే అయిపోగానే మళ్ళీ విభూతి రేఖలు మొత్తం తుడిచేసుకుంటాడు. ఆ బొట్టు కాస్త తుడిచేసుకుంటాడు అనమాట. బొట్టు కూడా ఏం ఉండకూడదు, తుడిపేస్తాడు. తుడిపేసుకుని మామూలు కట్ బనీను కట్ డ్రాయరు వేసుకొని బయట వచ్చి కూర్చుంటాడు. సిగరెట్లు తాగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఓ పెద్ద దుర్మార్గుడు సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారు. కానీ లోపల దైవికమైన అంటే మనం మహాభక్తులం అనేటువంటి సంగతి, దైవశక్తి ఉందనే సంగతి ఎదుటివాడు గమనించాల్సిన అవసరం లేదు. అసలు వాడెవడు నీకు సర్టిఫికెట్ ఇవ్వడానికి, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని సర్టిఫికెట్ ఎవడివ్వాలి? పైనున్నోడు ఇవ్వాలి. వాడు ఎప్పుడో ఇచ్చాడు. వీడెవడు నీకు సర్టిఫికెట్ ఇవ్వడానికి అంటాడు అనమాట ఆయన. అటువంటి గొప్పవాడు. అందుకే ఈ వేద మంత్రాలు తెలిసినటువంటి వాడే ఋషి అయినట్లయితే నా గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మహర్షి కానే కాదు. సంస్కృతం తెలిస్తేనే పండితుడైనట్లయితే నా గురువు పండితుడు కానే కాదు. దిగంబరంగా ఉంటేనే అవధూత అయినట్లయితే నా గురువు అవధూత కానే కాదు. కాషాయం ధరిస్తేనే సన్యాసి అయినట్లయితే నా గురువు సుబ్రహ్మణ్యం గారు సన్యాసి కానే కాదు. ఆశ్రమం ఉంటేనే స్వామీజీ అయినట్లయితే నా గురువు స్వామీజీ కానే కాదు. ప్రబోధిస్తేనే ప్రవక్త అయినట్లయితే నా గురువు ప్రవక్త కానే కాదు. మౌనంగా ఉంటేనే ముని అయినట్లయితే నా గురువు ముని కాదు. మరి ఏదీ కాక ఎవరూ కాక ఏదో ఒకటి ఎవరో ఒకరు అయి ఉన్నటువంటి వారే నా గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనడంలో సందేహమే లేదు. అందరూ ఒక్కసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా శ్రీకాళహస్తిలో దిగి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు అక్కడ ఎన్ఆర్ఐలు ఆయన కనీసం ఒక 20 కోట్లతోటి ఆశ్రమాన్ని కడుతున్నారు. భక్త కన్నప్ప కొండ పక్కన అన్నమాట కడుతున్నారు, స్టార్ట్ అయింది. కానీ ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అక్కడ ఎవరైనా చెప్తారమ్మా, గిరి ప్రదక్షిణ రోడ్లో ఆటో ఎక్కి సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అంటే ఎవరైనా చెప్తారు. ఇంతకుముందు చాలాసార్లు ఆయన అడ్రస్ కూడా పెట్టామన్నమాట. ఒక్కసారి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి రండి చాలు, ఏం మాట్లాడాల్సిన అవసరం లే. లౌకికమైన విషయాలు ఏమైనా అడిగినట్లయితే చెప్తాడు. మళ్ళీ అది కూడా ఉందండి, పిల్లలకు ఒంట్లో బాగాలేకపోయినా, పెళ్లి కాని వాడి పెళ్లి కాకపోయినా కానీ ఇటువంటి మన విషయాలు తుచ్చమైన విషయాలు అన్నమాట. ఇవన్నీ అడిగితే ఏదో ఒకటి చెప్తారు పరిష్కార మార్గం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైన విషయాలు అడిగామనుకో నోరు మూసుకో అంటాడు అనమాట ఆయన. అంతే, నీకెందుకయ్యా స్వామి అదంతా, దేవుడు ఉండడా లేడా ఆధ్యాత్మికం ఇదంతా సోదంతా నీకెందుకు చెప్పు, పెళ్లి చేసుకున్నావా లేదా అని అడుగుతాడు పోగానే ముందు. అసలు పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకో, పిల్లల్ని గను మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడు, చిట్ట చివరిలో వచ్చే యోగం ఉంటే వస్తుంది ఆ దైవశక్తులు, లేకపోతే లేదు. ఇది ఆయన చెప్పాడనమాట.
అదే జిల్లెళ్ళముడి అమ్మవారు కూడా అదేనండి అంది. ఆమె కూడా అదే, సన్యాసిగా సాధించేది ఏమీ లేదు. వివాహం చేసుకొని భార్యా పిల్లలతో ఉంటూనే సంసారికంగా ఉంటూనే సంసారి రూపంలో ఉండే సన్యాసి గొప్పవాడు అంటుందన్నమాట మహాతల్లి జిల్లెళ్ళముడి అమ్మవారు. ఈయన తత్వం కూడా సేమ్ అదే. యోగి వేమన కూడా అదే కదా చెప్పింది, కామి కానివాడు మోక్షగామి కావద్దని ఒక్క మాట చెప్పాడు రెడ్డి గారు, వేమారెడ్డి గారు. అందరూ చెప్పేది అదే అన్నమాట. కాబట్టి దైవికమైన శక్తులు పొందాలి అంటే సన్యాసత్వమే అవసరం లేదు, సంసారిగా ఉంటూనే దైవశక్తులు పొందొచ్చు అనేటువంటి చెప్పినటువంటి ఇటువంటి యోగులందరూ కూడా చెప్పారు. ఈ దగ్గరికి ఒక శ్వేతాంబరధారి అని ఒకసారి ఒక ఆయన వచ్చాడు. శ్వేతాంబరధారి ఆయన పాపం బాగా డబ్బున్నటువంటి వాడు, కేరళనో కర్ణాటకనో ఆయన బ్రాహ్మణుడు. జుట్టంతా కూడా విపరీతంగా పెంచి పడేసాడు. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ బతిమలాడారు, మన కుటుంబం పాడైపోతుంది, మన వంశం అనేటువంటిది నిర్వీర్యం అయిపోతున్నది, ఒక్క కొడుకువి, ఎంతోమంది నీకు పిల్లల్ని ఇస్తామంటున్నారు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, డబ్బుకి కొదవలేదు, విద్యకు కొదవలేదు, తరతరాలు తిన్నా తరగనటువంటి ఆస్తి ఉంది, కాబట్టి ఒక నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ఏ కులమైనా పర్వాలేదు అందరు చిట్ట చివరికి అది పెళ్లి చేసుకోరా స్వామి అని దండం పెట్టారు. ఈయనకెవరో బాగా ఎక్కిచ్చారనమాట, దైవశక్తులు సాధించాలి అంటే సన్యాసిగా ఉండాలి అని ఎవరో ఎక్కిచ్చారు, ఎవరో స్వామీజీ. ఇంకా దాంట్లో పడిపోయాడు. ఇంకా గుళ్ళమ్మడి తిరగటం, విభూతి రేఖలు పెట్టి పెద్ద బొట్లు పెట్టుకోవడం, తల కూడా దూకోవడం, మొత్తం కూడా జటాజూటాలు మన మొత్తం. ఆయన తిరుగుతుంటే ఆ జటాజూటాలు నేలకి దుమ్ములు వేస్తున్నాయి. శ్వేతాంబరధారి ఎప్పుడు కూడా తెల్లటి తెల్లటి గుడ్డ కట్టుకొని ఉంటాడు అన్నమాట ఆయన ఒకసారి ఈయన గురించి విని వచ్చాడు శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి, దండం పెట్టాడు. ఏంటి సంగతి అని అడిగాడు అనమాట. దైవశక్తి సాధించాలి అని నాకుంది, మంత్రబలాన్ని పొందాలని ఉంది, అందుకే నేను వివాహం చేసుకోకుండా ఈ విధంగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఈయన ఒకే ఒక్క మాట అడిగాడండి ఆయన్ని, అసలు వివాహం చేసుకోకుండానే పాయింట్ పట్టుకున్నాడు అనమాట. అంటే నీకు చేసుకోవాలని ఉంది కానీ ఎవడో చెప్పాడు కాబట్టి చేసుకోవట్లే. నువ్వు ఇప్పుడు ఇమీడియట్లీగా నేను నీతో మాట్లాడాలి అంటే, నువ్వు నాతో మాట్లాడేయాలంటే ఒక పని చేయాలి. నువ్వు ఏదో తెలుసా, ఇమీడియట్లీగా ఆ శివాలయాన్ని దాటిపోయిన తర్వాత మంగళ షాప్ ఉంటుంది, పెద్ద మంగళ షాప్, అక్కడికి పోయి మొత్తం గుండు కొట్టించుకో. చూడండి ఏం చెప్పాడు గురువుగారు, అసలు ఒక్క వెంట్రుక కూడా ఉండకూడదు అనమాట, మొత్తం కూడా తీసేసేయి. ఎనిమిది ఈ శ్వేతాంబరాలన్నీ కూడా తీసే, తెల్లగొడ్డలన్నీ మంచి కలర్లో ఉండే ప్యాంట్ షర్ట్ వేసుకొని రా నా దగ్గరికి అన్నాడు. ఇంకా కావాలంటే సిగరెట్లు కూడా తావు, మందు కూడా తావు, అలవాటు ఉంటే ఆ విధంగా రావాలి నా దగ్గరికి, వస్తే నీతో మాట్లాడుతా అన్నాడు. ఇంకంతే. అది గురువు యొక్క వాక్శుద్ధి, వాక్శక్తి అంటే అదే అనమాట. చూడండి, అంతకుముందు ఎవరు ఎంత చెప్పినా కానీ అతను వినలే. చిట్ట చివరికి ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు వెంటనే పోయాడు, అంతే లోపల ఊర్లో పోయాడు, మొత్తం గుండు కొట్టించుకున్నాడు అంతే. గుండు కొట్టి మా బట్టల షాప్కి వెళ్ళి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాడు, హీరో లాగా ఉన్నాడు అనమాట, మంచి అందగాడు. మళ్ళీ అప్పుడు చెప్పే, ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా స్వామి, ఈ విధమైన సౌందర్యాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడు, అడవి కాసిన వెన్నెల్లాగా అయిపోతుంది అనమాట సౌందర్యం. ఒక మేధాశక్తిని నీకు ఇచ్చాడు, పెళ్లి చేసుకోకుండా దైవశక్తులు పొందమని నీకు చెప్పినటువంటి గాడిద కొడుకు ఎవడని అడిగాడు. చూడండి ఏమడిగాడు ఆయన. కాబట్టి నువ్వు ఇమీడియట్లీగా పోయి పెళ్లి చేసుకో అన్నాడు. చేసుకోవాలని లేదు అని అన్నాడు. లేదు అన్న ఉంటేనే లేదు అనేది వచ్చి పొమ్మన్నాడు. ఆ విధంగా వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి మళ్ళీ సంవత్సరానికి తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? 2 పిల్లలతో తిరిగి వచ్చాడు ఆయన, శ్వేతాంబరధారి. ఈరోజు కూడా కర్ణాటకలో ఉన్నాడనమాట ఆయన. అటువంటి అంటే ఎంతోమంది సన్యాసులను కూడా చూడండి, ఎంతోమంది సన్యాసులని కూడా సంసారులుగా మార్చినటువంటి వాళ్ళు. సంసారిగా ఉంటూ సన్యాసాన్ని తీసుకోమంటాడు, సన్యాసిగా ఉండి సంసారం కాదు, సంసారిగా ఉండి సన్యాసాన్ని తీసుకోవడం అది గొప్పతనం. సంసారిని చూస్తే వీడురా సంసారి అనుకోవాలి, అప్పుడు వాడు నిజమైన సంసారి. సన్యాసిని చూస్తే వీడురా సన్యాసి అని మెచ్చుకోవాలి, ఎవడు పడితే వాడు కాదు మెచ్చుకోవాల్సింది. ఇంటెలిజెంట్ స్టూడెంట్ని వాడు మెచ్చుకోవాలి, నిజమైన తెలివైనటువంటి వాడంటే వీడు అని. నిజమైనటువంటి గురువు అంటే ఇతడు అని ఎవరు మెచ్చుకోవాలి? పిల్లలు కాదు మెచ్చుకోవాల్సింది, నీకంటే మించినటువంటి గురువు మెచ్చుకోవాలి నిన్ను.
కాబట్టి ఇక్కడ అంతా కూడా రివర్స్ గేరే. ఇంకొక విషయం చెప్పేసి ముగిద్దాం. ఈయనకి ఒక క్షురకుడు మంగళతని వచ్చి పాపం ప్రతిరోజు చూడండి విచిత్రం, ఇక్కడ ప్రతిరోజు కూడా గుండు చేసిపోతుంటాడు. ఈరోజు గుండు చేసాడు, రేపు ఏముంటాయి వెంట్రుకలు అక్కడ, అయినా కానీ వస్తాడు. ఆ కత్తి పట్టుకొని అటు గీగుతాడు అనమాట. శివలింగంలా తయారు చేసే ఆ గుండుని. ఒరే ఆ రోజు నా నెత్తిని ఏముందని గీగుతున్నావురా అని అడిగితే రాజేంద్ర అతని పేరు. గురువుగారు మీరు నా శివలింగంలా కనిపించామంటాడు అనమాట. రోజు అట్లా చేస్తే నెత్తిని కొంచెం నీళ్లు వెళ్ళిపోతుంటాడు, అంటే అభిషేకం చేసినట్లు అనుకుంటాడు అనమాట. అది కానీ వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడో, తన పని పూర్తయిన తర్వాత ఈయన గురించి ఉన్నటువంటి ఇలాంటి పుస్తకాలు, కొన్ని గ్రంథాలు, కొన్ని కనీసం 30-40 ఉన్నాయి ఆ టేబుల్ మీద. పాపం వాటి పక్క అంతే చూస్తూ ఉన్నాడు అనమాట. అంతే చూస్తూ ఉన్నాడు దిగులుగా. ఒకరోజు అడిగాడు ఈయన గురువుగారు, ఏంది రాజేంద్ర అంతే చూస్తున్నావు అని అడిగాడు. కళ్ళమ్మ నీళ్లు పెట్టాడు. స్వామి నాకు చదువు రాదు, గొరగటం తప్ప నాకు చదువు సంజలు ఏమీ లేదు, అందుకని నేను దాన్ని అంతే చూస్తూ ఉన్నాను అన్నాడు. అదే నీ అదృష్టం అన్నాడు. చూడండి, చదువు సంజలు ఉంటేనే ఇబ్బంది, అవి లేకపోవటం నీ అదృష్టం అన్నాడు. ఒక పని చెయ్యి, ప్రతిరోజు నువ్వు వచ్చేసేసి 27 పుస్తకాలు ఉన్నాయి కదా ఇక్కడ టేబుల్ మీద, 27 పుస్తకాలు కూడా రోజు 1, 2, 3 అని పేజీలు తిరిగాయి చాలు. 2 నెలల్లో నీకు అందులో ఉన్నటువంటి విషయం రాకపోతే అప్పుడు నా చెవు గోయించుకుంటా అన్నాడు ఆయన. చూడండి, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం అంటే అదనమాట. ఆయనలో ధైర్యం వచ్చింది. ఇంకా ప్రతిరోజు వచ్చి, అంటే అందులో ఈ విధంగా ముఖ చిత్రాలు కూడా ఉండేవి అనమాట. ఈ విధంగా ముఖ చిత్రాలు కూడా ఉండేటువంటివి ఆ పుస్తకాల మీద. ప్రతిరోజు కూడా ఆ బొమ్మలు చూస్తూ ప్రతిరోజు 1, 2, 3 అని తిరగేయటం మొదలుపెట్టాడు. తిరగంగా సంవత్సరం తిరగేశాడు. ఈయన 2 నెలలు చదివితే సంవత్సరం. ప్రతిరోజు ఒక టైంలో రాయటం, ఆయన పనులు ఆయన చేసుకోవడం, చిట్టచివరికి పుస్తకాలు తిరగేయటం, ఇది ఆయన చేసే పని. సంవత్సరం అయిన తర్వాత అడిగాడు, దాంట్లో ఏముందిరా అని అడిగాడు. చెప్పుకొచ్చాడు మొత్తం, పలాని పేజీలో పలాంది ఉంది. మరి ఆ శక్తి ఎలా వచ్చింది చెప్పండి అతనికి. ఆ శక్తి ఎలా వచ్చింది, నిరక్షర కుక్షి ఎలా వచ్చింది? అది సద్గురువు యొక్క వాక్శుద్ధి అంటే అది. అందుకే మన వీడియోలన్నీ కూడా పనికి మాలిన డ్యాన్సుల గురించి వాటిని గురించి కాదు. మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికి దేని గురించి, సృష్టి గురించి. సృష్టి అనేది చెప్పండి. ఆ పనికి మాలిన డ్యాన్సులు వేసేవాళ్ళు కూడా, పనికి మాలిన జోకులు మాట్లాడేవాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఎలా తయారయ్యారు, అవి వాళ్ళకి ఎలా వస్తున్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ కూడా వాళ్ళ నోటి నుండి రప్పించేటువంటి వాళ్ళు ఎవడు? ఇవన్నీ సృష్టి రహస్యాలు మొత్తాన్ని కూడా. అసలు సృష్టికి ముందు ఉన్నటువంటి వాడెవడు? జాతులు, సర్పజాతి, మానవ జాతి, వృక్షజాతి, ఇవన్నీ సృష్టించింది ఎవరు? అసలు ముందు ఏముంది? గ్రహాంతరవాసులు ఉన్నారు, వాళ్ళని సృష్టించింది ఎవడు? ఇవన్నీ కూడా సృష్టి రహస్యం. ఇది మతానికి, కులానికి, గ్రంథాలకు సంబంధించింది కానే కాదు. సృష్టి ఎలా ఏర్పడింది ఇది చెప్పాలి అంటే సామాన్యులు చెప్పలేరు, దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలరు అనమాట. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు ప్రవచనకారులు అనమాట. అటువంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం. వాళ్ళు కూడా అమ్మో సుబ్రహ్మణ్యం గారిని దండం పెట్టి, మేము మామూలు మనుషులం, ఆ మానవ రూపంలో దైవం అన్నారనమాట. వాళ్ళే అన్నారు. ఇంకా చూడండి. కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలినటువంటి జోకులు, డ్యాన్సులు ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది ఆడవాళ్ళు నానాక భంగిమల్లో డ్యాన్స్ చేయటం మొదలుపెట్టారు. పిల్లల్ని ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లల్ని జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక చూస్తే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎట్లున్నాయి, స్త్రీ జాతి తలదించుకునేటట్టుగా ఉన్నాయన్నమాట. అంతా వ్యంగ్యం వేరు, మళ్ళీ వ్యంగ్యం కూడా కాదు, అది డైరెక్ట్గానే స్త్రీ అవయవాలనే ప్రదర్శిస్తున్నారన్నమాట వాళ్ళు. అటువంటివన్నీ చూడటం, దానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి? యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం, ఇదే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అనమాట. కానీ నీకు డబ్బులు వస్తున్నాయి తీసేయి, నీ అంగాంగ ప్రదర్శన చేస్తున్నావు, నీ వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారు పిల్లలు, వాడి చదువు మొత్తం పోతున్నది అనమాట. ఇది అసహించుకుంటున్నారు అందరూ కూడా. ఇంక ఇది మారదు. మంచి ఎక్కదు కదా, చెడు వెంటనే ఎక్కుతుంది ఏదైనా కానీ. అందుకే ఈ సృష్టి రహస్యాల గురించి చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా ఉదయాన్నే 6:30 కానీ, అన్నంతరం నిద్రించే సమయంలో కానీ చూస్తే మీకు ఉపయోగం ఉంటుంది, చెప్పినందుకు నాకు ఉపయోగం ఉంటుంది. ఇటువంటి మహాత్ముల గురించి చెప్పుకోవటానికే
అని ఈ యూట్యూబ్. వరల్డ్ టీచర్ అనేటువంటి పేరు పెట్టింది ఆయనే. ఇలా ఉందో రామూర్తి అని నా పేరు పెట్టుకుంటే వరల్డ్ టీచర్ అని పెట్టవయ్యా అని పెట్టింది ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ అనమాట అది. అసలు నాకు ఈ ఐడియా ఇచ్చిందంతా కూడా ఎవరో తెలుసా, 6వ తరగతి పిల్లలు. గీతంస్ స్కూల్లో పనిచేస్తుంది వినుకొండలో 6వ తరగతి పిల్లలు అన్నమాట ఇచ్చింది. మాకు చెప్పేటువంటి దాన్ని అందరికీ చెప్పొచ్చు కదా అన్నారు. అందరికీ ఎట్లా చెప్పాలి తల్లి అంటే ఇది చెప్పారన్నమాట. వాళ్ళే తీసుకుపోయి, నాకేం తెలియదు దీని గురించి అసలు. మొత్తం 6వ తరగతి పిల్లలే నా గురువులు అయ్యారన్నమాట అక్కడ. వాళ్ళ వల్లనే ఈరోజు మానసిక ప్రశాంతత ఉంది ముందు అసలు. దానివల్ల అప్పటి నుంచి ఏం చేసాం, ఇంకా ఈ పుస్తకాలన్నీ తిరగటం మొదలుపెట్టాం అంతే కదా. లేకపోతే పట్టించుకునే వాళ్ళం కాదు. పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ఆ టైం మిగిలినటువంటి టైంలో రాత్రిపూట ఉదయం 11 to 12 ఖాళీ నాకు ఆ టైంలో కూడా 4-5 వీడియోలు పెడుతుంది. రోజు కనీసం 5 పెడుతుంటాం అన్నమాట. దీనివల్ల నీకు ఉపయోగం ఏంటంటే మొదలు పెట్టారు అందరూ కూడా. దీనివల్ల నాకు ఉపయోగం కాదు మీకు ఉపయోగం అని చెప్పారు. నాకు ఉపయోగం ఉన్నా లేకపోయినా మీకు మాత్రం ఉపయోగమే. ఇది వింటే నువ్వు బాగుపడతావు, లేకపోతే పోతావు. ఇది సంగతి. కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఉదయం పూట 6:30 కానీ సాయంత్రం పూట ప్రశాంతంగా అన్నం తిని నిద్రించేసిన టీవీలో ఆపేసి చూసుకోండి. లేకపోతే టీవీ సగం చూసి ఇది సగం విన్నట్టయితే ఇంకా దానికి దీనికి తేడా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఎపిసోడ్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి నీకు నీవే ఒక అడుగు దూరంగా ఉండు. చాలా విచిత్రంగా ఉంటాయండి ఆయన చెప్పినవన్నీ కూడా. నీకు నీవే ఒక అడుగు దూరంగా ఉండు అనేటువంటి పుస్తకాన్ని గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.